సో హలో గైస్, వెల్కమ్ టు చార్విక్ అద్విక్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి శ్రవణ నక్షత్రం సాటర్డే. సో అందుకే నేను అయితే అన్నదానం చేయడానికి అయితే వెళ్తున్నా. చూడండి. సో గైస్, ఇది వచ్చేసి బనానా అండ్ ఇది వచ్చేసి ఆలుగడ్డ కర్రీ, ఇది స్వీట్, ఇది సాంబార్ అండ్ ఇది అన్నం, ఇది వాటర్ ప్యాకెట్స్. ఇల్లు అండ్ ఇల్లు అయితే అవన్నీ పెట్టించి వాళ్ళకైతే ఇస్తాం. నేనైతే ప్యాకింగ్ చేస్తున్నా రైస్ ని. సో హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ చార్విక్ అద్విక్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మేము చార్విక్ కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టాడండి. ఈరోజు కూడా శ్రవణ నక్షత్రం కావడంతో వాడి చేతుల మీదుగా అన్నదానం చేద్దాము అనేసి అనుకున్నామండి. పిల్లలు కూడా ఎంత బాగా హెల్ప్ చేశారండి. అన్నదానం అనగానే ఎప్పుడు మొబైల్స్ పట్టుకొని కూర్చునే ఈ ఏజ్ పిల్లలు, ఇలాంటి వాటిల్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలండి. చక్కగా పనులకి హెల్ప్ చేస్తారు. చూడండి, గోధుమ రవ్వ స్వీట్ అండి. ఇది బెల్లంతో చేసాము. ఇది సాంబార్ అండి. ఆలు వంకాయ కర్రీ, ఒక ఫ్రూట్ బనానాతో పాటు ఇదంతా ప్యాకింగ్ చేసామండి. చక్కగా బ్యాగ్లలో పెడుతున్నారండి పిల్లలు. చూడండి, కార్తీక మాసంలో అన్నదానం అనేది చాలా పెద్ద విశేషం అండి. కోటి జన్మల పుణ్యఫలం దొరుకుతుందండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి పిల్లల చేతుల మీదుగా అన్నదానం చేయించడము. చార్విక్ అద్విక్ కూడా ఎంజాయ్ చేశారండి. కార్తీక మాసం అన్నదానం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.